వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గిరిజన మహిళ కాబట్టే తనను రోడ్డుకు లాగుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో శాంతి గర్భవతి అయి బిడ్డను కన్నది అని, అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణం అని అనుమానిస్తున్నట్లు శాంతి మాజీ భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆమె పనిచేస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు. 2 రోజుల నుంచి ఈ విషయం వైరల్ కావడంతో తనపై వచ్చిన దారుణమైన ఆరోపణలపై శాంతి మీడియా ముందుకు వచ్చారు. తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని, కేవలం డబ్బుల కోసమే మదన్ మోహన్ చేస్తున్న కుట్ర అని శాంతి ఆరోపించారు. తనకు మదన్ మోహన్తో 2013లో వివాహం జరిగిందని, తాను హిందువు కాగా మదన్ మోహన్ క్రిస్టియన్ కావడంతో తనకు మతం మార్చుకోవాలని హింసించేవాడని ఆరోపించారు. తాను పెద్ద మనుషుల సమక్షంలో 2016లో విడాకులు తీసుకున్నట్లు శాంతి స్పష్టం చేశారు. బ్యాండ్ పేపర్పై ఇద్దరం విడాకులు తీసుకున్నామని, అప్పటికే తనకు 2 కవల పిల్లలు కలగడంతో చెరొక బిడ్డ సంరక్షణ తీసుకున్నామని శాంతి తెలిపారు. అయితే తన దగ్గర ఉన్న ఆడపిల్లలను చంపేయాలని మదన్ మోహన్ బెదిరించేవాడని, విడాకులు తీసుకున్న తనను వేధించేవాడు అని ఆమె ఆరోపించారు. తన పిల్లలు 2 ఆడపిల్లలు కావడంతో వారి కోసం తను మదన్ మోహన్ పెట్టే బాధలు భరించినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగం వచ్చింది 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలలు 3 నెలల ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి పంపినారు ఒక 1 మంత్. తర్వాత మేలో నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేస్తారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం చేసిపోయినాం. ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్ఫేర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసినాం. నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే వీళ్ళు జీపీ రెవెన్యూ అన్న ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన నేనేం తప్పు చేయలేదు సార్. తప్పు చేస్తుంటే నేను పనిష్మెంట్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసి నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు నాకు ఇది కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరూ చేసిండు. 9 నెలలు బిడ్డ నేనే పోసిన నేనే కన్నా. ఇద్దరిని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తాను మీకు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడు, మీకు సెక్సువల్ హరాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు. తన బిడ్డల్ని తీసుకొని ఇది అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను. అతనికి చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి అర్థం జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలియదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్